సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యాజ్ జర్నీ. సో మీరు తమిళలో చూస్తుంటారు కదా, ఆల్రెడీ మీకు అర్థమైంటుంది ఈ వీడియో దేని గురించి అని. సో నేనైతే నా డ్యూక్ 200 అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నా ఆఫ్టర్ 4 years ఆఫ్ మై జర్నీ విత్ మై డ్యూక్ 200. సో నేను రీసెంట్గా అయితే ఒక వీడియో చేసినాను నా బండి గురించి, కంప్లీట్ నా 4 years ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు బండి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, సో దాన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా, సో అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు నా ప్రీవియస్ వీడియోలో అయితే మెన్షన్ చేసినాను. మీరు డ్యూక్ 200 గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో ఆఫ్టర్ 4 years ఆఫ్ మై జర్నీ విత్ మై బైక్ నేనైతే బండి సేల్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే లైఫ్లో అప్గ్రేడ్ కావాలి కాబట్టి నేనైతే ఎన్ని రోజులు 200cc బైక్ విత్ 25 bhp బైక్ని అయితే 4 years నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నా. సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా బైక్తోనైతే ఉంది. సో ఇంకా అప్గ్రేడ్ కావాలని డిసైడ్ చేసుకున్నా. సో నా అప్గ్రేడ్ వచ్చేసి నెక్స్ట్ 400cc బైక్ విత్ 40 bhp మినిమం అనే బైక్ అయితే మీకు కొనాలని అయితే డిసైడ్ అయినాను. సో దాంట్లో ఆల్టర్నేట్ బైక్స్ కూడా నేను రీసెంట్గా టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాను నేను. అందులో ఒకటి NS 400Z అండ్ ఇంకొకటి KTM డ్యూక్ 390 అండ్ అదర్ వన్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450cc బైక్. అది రీసెంట్గా అయితే మనకి మార్కెట్లోకి అవైలబుల్ అయితే వచ్చింది. సో మీరైతే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఏ బైక్ అనేది బెస్ట్ 400ccలో మినిమం 40 bhp పవర్తో ఏదైతే మంచి బైక్ అవైలబుల్ ఉందో మీ సజెషన్ అయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో నేను మీ కామెంట్స్ కూడా కన్సల్ట్ చేసి నా రీసెర్చ్ ప్రకారం అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు ఒక బైక్ అయితే ఫైనల్ చేద్దాం అనుకుంటున్నా. సో నా డ్యూక్ 200 వచ్చేసి 4 years, ఆల్మోస్ట్ 4 years అయింది. ఈ ఆగస్టు 28కి 4 years అయితే కంప్లీట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నేనైతే 50,000 kilometers అయితే నేను ట్రావెల్ చేసినాను నా బైక్తోని. సో నాకైతే ఈ 4 yearsలో అఫ్కోర్స్ బాధగా అయితే ఉన్నది. ఎందుకంటే నాకైతే ఒక నా ఫ్రెండ్ లాగా అయితే నా బండి నాతో ఉంది. నా ప్రతి ట్రావెల్లో నేనైతే ఎక్కువ ఈ 4 yearsలో నేను ట్రావెల్ చేసింది అయితే ఎక్కువ నా బైక్ పైనే. సో నేనైతే ఎక్కువ ఏ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయలేదు, ట్రైన్ కానీ ఇంకా వేరే బస్ సర్వీస్ కానీ. సో నేను ఆల్మోస్ట్ ఏ లాంగ్ జర్నీ విత్ ఇన్ అవర్ స్టేట్, సో నేను ఏ జర్నీకి వెళ్ళినా అయితే నేను నా బైక్ పైన వెళ్ళిన టూర్స్కి. సో నాకైతే బాధగా అయితే ఉంది దాన్ని సేల్ చేయాలంటే. కాకపోతే ఇంకా అప్గ్రేడ్ కావాలి కాబట్టి తప్పట్లేదు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డ్యూక్ 200, బైక్ కండిషన్ మాత్రం చాలా బాగుంది, దాంట్లో డౌట్ లేదు. బైక్ కండిషన్ అయితే ఇప్పటికీ నేను కొన్నప్పుడు బండిని అయితే ఎలా ఫీల్ అయినానో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే కండిషన్ అయితే బండి ఉంది, ఏ ఇష్యూ అయితే లేదు. ఇక్కడ నేనైతే ప్రతి ఒక్కటి అప్ టు డేట్, సర్వీస్ కానీ ఇంకా బైక్ వాటర్ సర్వీస్ కానీ లేదంటే రెగ్యులర్ సర్వీస్ కానీ నేనైతే అప్ టు డేట్ చేసినాను, దీంట్లో అయితే డిలే చేయలేదు. సో నా బండి ఫోటోలు కూడా మీరు చూడొచ్చు, ఇన్ని తమిళలో మెన్షన్ చేస్తాను నేను, చూడండి అక్కడ. సో మీకు ఆల్రెడీ అర్థమైంటుంది బైక్ అంటే ఎట్లా మెయింటైన్ చేసినానో ఈ క్వాలిటీ ఎట్లుందనేది. సో ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో నేను మీరు మీ ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత పేమెంట్కి రెడీగా ఉన్నారు, సో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవన్నీ నేను మీకైతే రిప్లై బ్యాక్ చేసేసి, సో ఈ మంత్ ఎండ్లో అయితే నా బండి సేల్ చేసి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అయితే కొత్త బండికి అయితే తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. సో మీరైతే రిప్లై ఇస్తారని అయితే నేను అనుకుంటున్నా. మీ కామెంట్స్ అయితే కింద మెన్షన్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై బ్యాక్ చేసి కంపల్సరీ ఈ మంత్ ఎండ్లో అయితే బండి సేలింగ్ కోసం ప్లాన్ చేస్తాను నేను. సో మరోసారి చెప్తున్నా, బండి అయితే కండిషన్ చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీట్ అయ్యేసి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అంతా చేసిన తర్వాత మీకు బండి కండిషన్ దాంతోపాటు ప్రైస్ నేనైతే ఏదైతే ఫైనల్ చేస్తానో ఆ ప్రైస్ మీకు ఓకే అయితేనే మీరు తీసుకోండి. సో గైస్, మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన నా బండి రీసెంట్ పిక్స్ అయితే చూడొచ్చు. ఇవి జస్ట్ 2-3 months బ్యాక్ ఫొటోస్ నా బైక్కి.
మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్స్ కూడా నేను కన్సిడర్ చేసి ఒక బైక్ నేను ఫైనల్ చేసి తొందరలోనే మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ మీరైతే నాకు బెస్ట్ సజెషన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు నేను చూసిన డీటెయిల్స్ ప్రకారం అయితే NS 400Z అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అండ్ డ్యూక్ 390. సో ఈ మూడిట్లోతో పాటు ఇంకా వేరే ఏదైనా ఉంటే మీరు నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ మూడిట్లో బెస్ట్ ఏందనేది అయితే నాకు చెప్పండి, నేను డెఫినెట్గా కన్సిడర్ చేస్తాను. సో త్వరలోనే నా న్యూ బైక్ అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తాను. సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని ఈ బైక్ సీలింగ్తో పాటు కొత్త బైక్